హోలీ అంటే రంగుల పండుగ. భారతదేశంలో ముఖ్యమైన పండుగలలో ఒకటి. ప్రతి సంవత్సరం హోలీని హిందువులు మార్చి నెలలో ఉత్సాహంగా జరుపుకుంటారు. హోలీ పండుగ రోజు రంగులతో ఆడుకుంటారు. ఒకరి ముఖానికి ఒకరు రంగులను పూసుకుంటూ, ఒకరిపై ఒకరు రంగులు చల్లుకుంటూ పండుగను ఆనందంగా జరుపుకుంటారు. హోలీ వస్తుందంటే వ్యాపారులు రంగుల అమ్మకాలు మొదలు పెడతారు. అయితే మార్కెట్లో అమ్మే రంగులు సింథటిక్, చాలా విషపూరిత రసాయనాలతో తయారవుతున్నాయి. ఇవి మనకు హానికరం మాత్రమే కాదు, పర్యావరణాన్ని కూడా కలుషితం చేస్తాయి. రంగుల తయారీలో వినియోగించే సీసా ఆక్సైడ్, కాపర్ సల్ఫేట్, అల్యూమినియం బ్రోమైడ్, మెర్క్యూరీ సల్ఫేట్ వంటి చౌకైన రసాయనాల వల్ల తేలికపాటి దద్దుర్లు, పెలుసైన పొడి జుట్టు, దురద, చర్మం మంటగా ఉండడం, ఉబ్బిన కళ్ళు వంటి అనారోగ్య సమస్యలు తలెత్తుతాయి. శ్వాసనాళ ఉబ్బసం, అలర్జీ, మూత్రపిండ వ్యాధులు, తాత్కాలిక అంధత్వం, చర్మ క్యాన్సర్ వంటి వాటి బారిన పడే అవకాశం ఉంది. పిల్లలు ఎక్కువగా హోలీని సెలబ్రేట్ చేసుకుంటారు. అందుకే రంగుల విషయంలో తల్లిదండ్రులు చాలా జాగ్రత్తలు తీసుకుంటారు. ఈ రోజుల్లో మార్కెట్లో పర్యావరణ అనుకూల రంగులు అందుబాటులోకొచ్చాయి. ఇవి కాకుండా మన వంటింట్లో కూడా రంగులను తయారు చేసుకోవచ్చు. రకరకాల కూరగాయలు, కార్న్ ఫ్లోర్, బియ్యపిండి, శనగపిండితో రంగులను తయారు చేసుకోవచ్చు. ఎరుపు రంగు కోసం బీట్రూట్ను ముక్కలుగా తరిగి మిక్సీలో వెయ్యాలి. పేస్ట్ను ఫిల్టర్ చేస్తే ముదురు రంగు గులాబీ రసం వస్తుంది. మొక్కజొన్న పిండిని తీసుకొని ఎరుపు లేదా ముదురు గులాబీ రంగు పొడి వచ్చే వరకు కొన్ని చెంచాల బీట్రూట్ రసం కలపాలి. మనకు కావలసిన రంగు వచ్చే వరకు ఇలా చేయాలి. పసుపు రంగు కోసం ముడి పసుపును గ్రైండ్ చేసి కార్న్ ఫ్లోర్ లేదా శనగపిండిని కలపాలి. ఆకుపచ్చ కోసం బచ్చలి కూర తీసుకుని గోరువెచ్చని నీటిలో ఉంచి చక్కటి పేస్ట్లా తయారు చేయాలి. ఆ తర్వాత పేస్ట్ను వడకట్టాలి. అప్పుడు ఆకుపచ్చ రసం వస్తుంది. ఈ రసానికి కార్న్ ఫ్లోర్ను కొంచెం కొంచెంగా కలపాలి. ఆకుపచ్చ పొడి రంగు లభిస్తుంది. నీలం రంగు కోసం మొక్కజొన్న పిండికి కేకులు తయారీకి ఉపయోగించే బ్లూ ఫుడ్ కలర్ కొన్ని చుక్కలను వేసి బాగా కలపాలి. ఇలా చేస్తే నీలం రంగును పొందుతారు. బ్లూ ఫుడ్ కలర్ స్థానంలో ఇండిగో పౌడర్ను కూడా కలపొచ్చు. ఆరెంజ్ కలర్ కోసం పైన తయారు చేసుకున్న ఎరుపు రంగును, పసుపు రంగును కలిపితే ఆరెంజ్ రంగు వస్తుంది. బ్రౌన్ కలర్ కోసం ఎరుపు రంగు, నీలం రంగును కలిపితే బ్రౌన్ రంగు వస్తుంది. కావలసిన రంగును బట్టి గోరింట పొడిని ఆమ్లాతో సరైన నిష్పత్తిలో కలపాలి. నలుపు రంగు కోసం ఎరుపు, పసుపు, నీలం రంగు పొడిని కలిపితే నలుపు రంగు వస్తుంది. ఇవే కాకుండా మరికొన్ని షేడ్స్ కోసం మిక్సింగ్ అండ్ మ్యాచింగ్ ద్వారా మరికొన్ని ప్రయోగాలు చేయవచ్చు. లావెండర్, గులాబీ లేదా గంధపు చెక్క వంటి ముఖ్యమైన నూనెలను కూడా కలుపుకోవచ్చు. రంగులకు మంచి వాసన రావాలంటే రోజ్ వాటర్ కూడా కలిపి తయారు చేసుకోవచ్చు. ఇలా హోలీ పండుగను ఇంట్లో తయారు చేసే రంగులతో జరుపుకుందాం. మన కుటుంబాన్ని సురక్షితంగా చూసుకుందాం.